వెల్కమ్ టు డివై న్యూస్. శ్రీ శ్రీ మొల్లమాంబ 586వ జయంతి వేడుకలు కోడూరు శాలివాహన సంఘ ఆధ్వర్యంలో వేడుకలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రైల్వే కోడూరు శాలివాహన సంఘ యువసేన ఆధ్వర్యంలో 16వ శతాబ్ద కాలం నాటి తొలి రచయిత కవయిత్రి రామాయణాన్ని వివిధ భాషల్లో అనర్గళంగా లిఖించబడినటువంటి మేధావి కడప జిల్లాలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నామని ఇక్కడ శాలివాహన సంఘ యువత మహిళలు ఆమె 586 సంవత్సరాలైనా కూడా ప్రజలు ఆమె చేసిన సేవలు ఇప్పటికీ ఆమె ఆచరణ మార్గంలో పరిజ్ఞానంతో రాసినటువంటి గ్రంథాలు చెక్కు చెదరకుండా నిలిచిపోయాయి. ఆమె కడప జిల్లా గోపవరం గ్రామంలో కేశవ శెట్టి తన తండ్రి శివభక్తుడు. ఆమె కుమార్తెగా పుట్టి పేరు ప్రఖ్యాతలు గావించినటువంటి ఆమెను ఈ సందర్భంగా కుమ్మరి శాలివాహన సంఘస్థులందరూ ఘనంగా దేశవ్యాప్తంగా మేధావులు అధికారులు ఆమెకు నివాళులర్పించారు. మొదట రామాయణాన్ని 6 కాండాలలో సుమారు 870 పదాలతో ఎన్నో సాహితీ కళలకు సంబంధించినటువంటి గ్రంథాలు రాసిన మల్లమాంబ దేశంలో ఎక్కడా చూసినా మేధావులు ఈ మార్చి 13న ఆమె తలుచుకుంటూ నివాళులను అర్పించారు. ఆమె ఆదర్శంగా తీసుకుని రైల్వే కోడూరు నియోజకవర్గంలో కుమ్మరి శాలివాహన సంఘం యువ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున ఆడపడుచులు ఇంటి నుండి ఆమెకు సాంప్రదాయంగా సారెతో పట్టు వస్త్రాలతో ఆమెను ఆస్వాదిస్తూ మల్లమాంబ జీవిత చరిత్ర తెలుసుకొని ఆమెను తరతరాలుగా బిడ్డల వంశ పారంపర్యంగా ఆమె చేసిన సేవలు మరవలేవని ఆమె ఆత్మ శాంతించాలని నివాళులను అర్పిస్తూ జోహార్ మల్లమాంబ జై శాలివాహన అంటూ నినాదాలతో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన ఆమె తీపి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరూ కొనియాడారు. జై శాలివాహన జై కుమ్మరా జై శాలివాహన జై ప్రజాపతి జై మల్లమాంబ దేవి జై మల్లమాంబ దేవి జై మల్లమాంబ దేవి జై మల్లమాంబ దేవి జై మల్లమాంబ దేవి. ఆడవాళ్ళంతా ఈ పత్ర అండి. జై శాలివాహన జై శాలివాహన జై శాలివాహన జై శాలివాహన జై మల్లమాంబ దేవి జై మల్లమాంబ దేవి జై మల్లమాంబ దేవి జై మల్లమాంబ దేవి జై ప్రజాపతి జై శాలివాహన జై ప్రజాపతి. ఎనికి చూడండి ఎటు చూడండి ఈరోజంతా టీవీ మీదే. అందరూ ఎటు చూడండి ఒకసారి ఫోటోకి చూడండి ఫోటోకి. ఓకే జై శాలివాహన జై శాలివాహన జై ప్రజాపతి జై ప్రజాపతి జై
జై కుమ్మరా, జై శాలివాహన, జై ప్రజాపతి. ఐక్యత జోహార్ కవిత్రి ముల్లా, జోహార్ జోహార్ కవిత్రి ముల్లా. నీకోసం మీకు వచ్చిన నువ్వు పేపర్ పెట్టే చెప్పదు. ఉంటాను. నేను బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రాలలో, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ బీసీ యొక్క విధి విధానాలపైన, డిమాండ్లపైన, హక్కులపైన మేము బీసీ విధానంలో వర్క్ చేస్తుంటామని మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఎంతో మంది మహనీయుల చరిత్ర మనకు తెలియకుండా పోతున్నది. ఆనాడు 1450లో అంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి పోయి చూడాలి ఆమె చరిత్రను. మీరందరూ కూడా బాగా ఆలోచించండి. ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. మహిళలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా. ఎందుకంటే మహిళా చైతన్యమే రాబోయే రోజుల్లో మహిళా చైతన్యంతో పల్లించేటువంటి ఆచారం ఎక్కువగా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది అంత స్థాయిలో లేదు. అప్పుడు ఆమె ఆ సన్నివేశం మేకలను, గొర్రెలను, తర్వాత ఈ పశువులను బలిస్తుంటే ఆమె చూసి తట్టుకోలేక ఆమె చైతన్యవంతులై ఆమెకు ఒళ్ళులేకి నాకు దేవత వచ్చింది ఒళ్ళులేకి, నేను ఒక విషయం చెప్తాను, మీరందరూ కూడా పాటించాలని ఆ రోజు గ్రామ పెద్దలు చెప్పింది. ఏం పాటించాలి తల్లి అని. ఆడవారికి చదువు ఎంకరేజ్ చేయనటువంటి రోజుల్లో ధైర్యంగా మల్లమాంబ రామాయణాన్ని తెలుగులో రాయడం చాలా గొప్ప విషయం. అందులో కూడా ఆమె దైవ సంకల్పంతో కేవలం 5 రోజుల్లోనే ఆమె రామాయణం రచించిందంటే ఒక చరిత్ర, ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మల్లమాంబను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె చూసినట్టు ధైర్యం, సాహసం చాలా అద్భుతమైనది. ఒక అద్భుతంగా ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి. వారి ద్వారా ఒక ఎడ్యుకేషన్ లో కూడా స్కాలర్షిప్లు కానీ, ఒక అవార్డులు కానీ ఇవి కూడా పెట్టడానికి ప్రభుత్వాలు కూడా పరిశీలిస్తున్నాయని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మల్లమాంబ జయంతి కార్యక్రమానికి అద్భుతంగా చేసిన వారికి ఈ నియోజకవర్గంలో, రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము. ఒక చక్కగా కోఆర్డినేషన్ తో, అందరి ఐకమత్యంతో, అందరి యొక్క కృషితో, అందరి పట్టుదలతో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంకా విషయం ఏంటంటే కుమ్మరి శాలివాహనులకు కూడా వారి జనాభా తగ్గట్టుగా రాబోయే రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలు ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డిప్యూటీసీల్లో కానీ, అదేవిధంగా ఎంపీపుల్లో కానీ, సర్పంచుల్లో కానీ, కౌన్సిలర్లో కానీ అన్నిటికీ కూడా కుమ్మరి శాలివాహన జనాభాకు తగ్గట్టుగా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యత కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఈ విధంగా అన్ని ఒక అవగాహనతో, ఒక కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లినటువంటి కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా ముఖ్యంగా ప్రతి ప్రభుత్వంలో కూడా ఈ రోజు చెప్పడం కాదు, రాబోయే రోజుల్లో బీసీ వర్గాల్లో చాలా మటుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోవడం వల్ల ఈ రోజు చాలా సమస్యలైనవి. మేము ఒకటే చెప్తున్నాం, స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా 16 ఎన్నికలు ఈ దేశంలో జరిగితే కుమ్మరి శాలివాహన జనాభా తగ్గట్టుగా ప్రతి ఒక్క ఎన్నికల్లో ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ లెక్కను పెట్టుకుంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు కుమ్మరి శాలివాహన నుంచి రావాలి. ఇంతవరకు ఒకడు కూడా రాలేదంటే ఇది చాలా అన్యాయము. ఇది సామాజికమైనటువంటి ఉద్యమం. మొల్లగారి యొక్క స్ఫూర్తితో రాజకీయ చైతన్యం బాటలో
కుమ్మరి శాలి వాహనం ఈ రాష్ట్రంలో ముందుకు పోతుందని, అదేవిధంగా రైల్వే కోడూరులో కూడా చాలా యువత మహిళలు చాలా ఉత్సాహంగా ఆనందోత్సాహంగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.